గురువారు ఇంకా 2025 నాటికి అంటే 2025లో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? వృషభం వాళ్ళకి ఈ యొక్క గురువు లగ్నంలో ఉండడం వల్ల స్వల్పమైన అనారోగ్య సూచనలు, ఇబ్బందులు ఇట్లాంటివి బాగా కనబడుతున్నాయి. కాకపోతే మే 15 నుంచి గురుగ్రహ మార్పు వల్ల కొద్దిగా మార్పులు వస్తాయండి. ఆరోగ్యపరంగా కొద్దిగా చికాకులు, టెన్షన్లు ఇలాంటివి తగ్గుతాయి. ధనపరమైనటువంటి ఖర్చులు ఇవి కూడా కొద్దిగా ఎక్కువయ్యే అవకాశాలు కనబడుతున్నాయి మే 15 దాకా. అలాగే వివాహ ప్రయత్నాల్లో స్వల్పమైన ఆటంకాలు, జాప్యాలు ఇలాంటివి కూడా కొద్దిగా గోచరిస్తున్నాయి కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే విద్యార్థులకు కూడా విద్యాకారకుడు గురువు, విద్యాస్థానం 5 కాబట్టి 5ను కూడా గురువు చూడడం వల్ల విద్యాపరమైన స్వల్పమైన ఆటంకాలు, ఇబ్బందులు, సమస్యలు కూడా స్వల్పంగా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే 9ను కూడా చూడడం వల్ల చేతిదాకా వచ్చే కొన్ని అవకాశాలు, అదృష్టం ఇలాంటి స్వల్పంగా మిస్ అయ్యే అవకాశాలు కొద్దిగా కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అయితే గురుగ్రహ మార్పు 15వ తారీఖు నుంచి అవడం వల్ల కొద్దిగా ఈ విషయాల్లో కొద్దిగా విముక్తి వచ్చి తర్వాత కొద్దిగా మే 15 నుంచి కుటుంబపరమైన స్వల్పమైన చికాకులు, న్యాయపరమైన ఇబ్బందులు, సమస్యలు ఇట్లాంటివి కొద్దిగా స్వల్పంగా గోచరిస్తున్నాయి కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉంటే అన్ని పరాలుగా కూడా లాభించే అవకాశం ఉంది. శత్రువు రుణాది పీడలు కూడా స్వల్పంగా ఎక్కువయ్యే అవకాశం ఉంది. అలాగే వృత్తిపరంగా కూడా కొద్దిగా ధనపరమైన ప్రమోషన్లు కొద్దిగా ఆలస్యం అవ్వడం ఇట్లాంటి సమస్యలు కొద్దిగా గోచరిస్తున్నాయి కాబట్టి కొద్దిగా ఆ పరంగా జాగ్రత్తగా ఉంటే కనుక మిగతా అన్ని పరాలకు కూడా బాగుండి యోగించి లాభించే అవకాశాలు బాగా ఉన్నాయి. అలాగే కేంద్ర కోణాధిపతి రాజయోగ కారకుడైనటువంటి శనీశ్వరుడు 10వ స్థానంలో ఉండడం వల్ల గోచర రీత్యా శశ మహాపురుష యోగం అనేటువంటి ఒక యోగము ఏర్పడింది. ఆ యోగం వల్ల ఉద్యోగపరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ట్రాన్స్ఫర్లు ఇలాంటివి లభించే అవకాశం ఉంది. అలాగే నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి తొందరగా ఉద్యోగం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే కొద్దిగా శాలరీ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఆ ఉద్యోగంలో జాయిన్ అయిపోతే కనుక ఒక మంచి జరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. అయితే కొద్దిగా శాలరీ ఎక్కువ రావాలి ఇలా అంటే కనుక ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మార్చి 30 దాకానే ఈ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు సరైన రీతిలో ఈ సమయాన్ని కనుక ఉపయోగించుకుంటే మీకు ఈ బెనిఫిట్లు అనేవి పరిపూర్ణంగా లభించి ఉన్న స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అలాగే ఈ శని యొక్క దృష్టి 12 మీద కూడా ఉండడం వల్ల విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి మార్చి 30 లోపల విదేశీ ప్రయత్నాలు తొందరగా సఫలీకృతం కావడం, వీసా, పాస్పోర్ట్ ఇలాంటివి తొందరగా మంజూరు అవ్వడము ఇట్లాంటివి బాగా కనబడుతున్నాయి. భూములు, స్థిరాస్తుల వారి యొక్క విలువ పెరుగుతుంది. భూములు కొనాలన్నా అమ్మాలన్నా కానీ ఈ యొక్క మార్చి 30 లోపల కొనుగోళ్లు, అమ్మకాలు చేసినట్లయితే కనుక పరిపూర్ణమైన ప్రయోజనం కలుగుతుంది. మరియు అనుకున్న రేటు కూడా లభ్యమయ్యే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి. అలాగే చేసే వ్యయం సద్వ్యయం అవుతుంది. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటి వాటిల్లో విందు వినోదాది కార్యక్రమాల వాటిల్లో కూడా పాల్గొనే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి. అలాగే ఈ యొక్క 7 మీద కూడా దృష్టి ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి మార్చి 30 లోపల వివాహ ప్రయత్నాలు విజయవంతమయ్యే అవకాశం ఉంది. అనుకూలమైనటువంటి జీవిత భాగస్వామి లభ్యమయ్యే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి. అలాగే లాభస్థానంలోకి శని సంచారము మార్చి 30 నుంచి వస్తూ ఉండడం వల్ల కొద్దిగా లాభాభివృద్ధి, స్నేహితుల యొక్క, బంధువుల యొక్క సహాయ సహకారాలు లభించడం, విద్యార్థులకి విద్యాపరమైన ఆటంకాలు తొలగి కొద్దిగా విద్యా విషయంలో అభివృద్ధి కావడము, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇమ్యూనిటీ లెవెల్స్ ఇలాంటివి బాగా పెంపొందడము, కోర్టు, లీగల్ విషయాల్లో, న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు, తీర్పులు స్వల్పంగా గోచరిస్తున్నాయి. ఈ యొక్క శనిగ్రహ మార్పు మార్చి 30 నుంచి జరగడం వల్ల వ్యక్తిగత జాతకంలో శని మహాదశ కానీ అంతర్దశ కానీ నడిచినట్లయితే కనుక ఈ ఫలితాలు ఇంకా ఎక్కువగా కనబడే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క శని యొక్క శుభ దృష్టి 5వ స్థానం మీద కూడా ఉండడం వల్ల సేవా కార్యక్రమాలు కూడా చేయాలనే ఆసక్తి కూడా బాగా పెంపొందుతుంది. అలాగే ఆకస్మిక ధనపరమైన లాభాలు మరియు అనుకూలత ఇలాంటివి కూడా కనబడుతున్నాయి. అలాగే అనుకున్న పనులు కూడా చివరి దాకా టెన్షన్ పెట్టి మరియు అనుకూలమైన ఫలితాలు దక్కే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి. కాబట్టి సద్వినియోగం చేసుకుంటే అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. మే 18వ తారీఖు నుంచి రాహుకేతుల మార్పు ఉండడం వల్ల కేతు మహాదశ అయిపోయి రాహు మిగిలి ఉంటే కనుక ప్రమోషన్ల కోసం ట్రై చేసే వాళ్ళకి, ఇంక్రిమెంట్ల కోసం ట్రై చేసే వాళ్ళకి కొద్దిగా అనుకూలత కలుగుతుంది. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో ముందుగా రాహు అయిపోయి కేతు మిగిలినట్లయితే కనుక కొద్దిగా వాహన గండాలకి, ప్రమాదాలకి గురయ్యే అవకాశం ఉంది. సుఖ సంతోషాలు దెబ్బతింటాయి.
కొద్దిగా భూములు స్వల్పమైన లిటికేషన్లు, కొనుగోళ్లు, అమ్మకాల విషయాల్లో స్వల్పమైన జాగ్రత్త వహించడం మంచిది. పెద్దవారి సూచన మేరకు ఈ యొక్క పనులు చేసినట్లయితే కనుక అవి సక్సెస్ అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా తగు జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే అన్ని పరాలుగా కూడా బాగుంటుంది. రాజకీయ నాయకులు కూడా ఉన్నత స్థాయి పదవులు అధిరోహించగలుగుతారు. సినిమా కళాకారులు వారి యొక్క కళల్లో బాగా రాణించగలుగుతారు. ముఖ్యంగా కవితలు రాసేవాళ్ళు, అలాగే పాటలు రాసేవాళ్ళు, అలాగే డైలాగ్ రైటర్స్, ఇట్లాంటి వాళ్ళకి బాగా అనుకూలత బాగా కలుగుతుంది. అలాగే డాన్సర్లకు కూడా బాగా అనుకూలత కలుగుతుంది. ఆ యొక్క రంగంలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ప్రతిభకు తగ్గ గుర్తింపు కూడా లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి. కాబట్టి గమనించి ఈ సమయాన్ని సరైన రీతిలో ఉపయోగించుకుని ఈ యొక్క పరిపూర్ణమైన ఫలితాలన్నింటినీ కూడా పొందగలరు. ఓకే గురువు గారు, ఈ వృషభ రాశి వారు అంటే 2025లో ఎలాంటి పనులు చేపడితే బాగుంటుంది, ఎలాంటి పనులు చేపట్టకపోతే బాగుంటుంది? ముఖ్యంగా లీగల్ విషయాల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి. ఏదంటే ఈ గురువు 8వ స్థానం మీద గురువు యొక్క పాప దృష్టి మే 15 నుంచి ఉండడం వల్ల ఆ విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి. మే 15 ముందంటే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఎక్కువ వహించాలి. 15 తర్వాత అంటే లీగల్ పరమైన జాగ్రత్తలు ఎక్కువగా వహించాలి. కాబట్టి ఆ పరంగా జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే కమ్యూనికేషన్ అంటే వేరే వారితో మాట్లాడేటప్పుడు మాత్రం టంగ్ స్లిప్ అయ్యి దానివల్ల సమస్యలు, అంటే మీరు ఒకలాగా మాట్లాడితే వేరేలాగా వేరే వాళ్ళకి అర్థం కావడం, ఇట్లాంటి సమస్యలు మాత్రం కనబడుతున్నాయి. కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఈ పనులన్నీ కూడా కొద్దిగా సక్సెస్ అయ్యే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి. అదే స్వల్పంగా చిన్న చిన్న విభేదాలు కూడా భార్యాభర్తల మధ్య కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకుంటే కనుక అన్ని పనులకు కూడా మంచి జరుగుతుంది. ఈ వృషభ రాశి వారు ఎలాంటి దైవ దర్శనాలు చేయొచ్చు? దైవ దర్శనాలు అంటే కనుక మెయిన్ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామిని అభిషేకించడము, అలాగే స్వామివారికి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేసుకోవడం, అలాగే దగ్గరలో శివాలయం కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కానీ ఉంటే ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకోవడం, స్వామికి అలంకరించినటువంటి పుష్పాలని తెచ్చుకుని ఆ పుష్పమాలికని ఇంట్లో గుమ్మానికి ధరింపచేయడం కానీ, లేకుంటే వాహనాలు వారు వాడే వాహనాలకి ధరింపచేయడం, ఇట్లాంటివి చేయడం వల్ల అనుకూలత పెరిగి ప్రతికూలత తగ్గి అనుకున్న పనులన్నింటిలో కూడా సకాలంలో విజయాలు సాధించగలుగుతారు. అలాగే అనుకున్నవన్నీ కూడా సకాలంలో సాధించుకోగలుగుతారు. ఓకే గురువు గారు, మీ విలువైన సమయం ఎంతో మాకు కేటాయించి ఈ 2025 సంవత్సరంలో అన్ని రాశుల వారికి జ్యోతిష శిస్ని మంచిగా వివరించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకున్నాం. అలాగే సెలవు అండి.